నీ దగ్గర ₹1,00,000 లేదా అంతకన్నా తక్కువ బడ్జెట్ ఉందా? అయితే టాప్ 3 ఫేమస్ బైక్స్ నీకోసం తెచ్చిన. నీ ఫ్రెండ్స్ అందరూ మస్తుంది మామ బైక్ నీకు బరాబర్ సెట్ అయింది అనాల్సిందే. సో ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో, ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125. ఈ బైక్ కి చాలా డేంజరస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మామ. ముఖ్యంగా దీని ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న డిఆర్ఎల్ ఉంటుంది మామ. అబ్బా వేరే లెవెల్ అసలు. ఈ బైక్ వేసుకోని గనక నువ్వు రోడ్ మీద పోతే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తారు, నాది గ్యారంటీ. ఈ బండికి లుక్స్ సూపర్ ఉంటాయి అండ్ మైలేజ్ కూడా దాదాపు 67 km/లీటర్ అయితే ఇస్తుంది. ఈ బండి మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1 lakh చేంజ్ వరకు పడుతుంది. సెకండ్ బైక్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ బండికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఉన్న అగ్రెసివ్ లుక్స్, స్పోర్టీ అలై వీల్స్ లాంటి ఎన్నో లుక్ ఎన్హాన్సింగ్ ఫీచర్స్ ఈ బండిలో ఉన్నాయి. పొరపాటున ఈ బైక్ వేసుకొని నువ్వు కాలేజీకి పోయినామనుకో, నీ క్లాస్ గర్ల్స్ అందరి కన్ను నీ బండి మీదనే ఉంటాయి. ఇక నీ ఫ్రెండ్స్ అయితే బండి ఎంత రేటు పడ్డది మామా, అట్లా ఒక రౌండ్ వేసి వస్తా బండి మామా అని చెప్పి అనాల్సిందే. సో ఈ బండి మైలేజ్ ఈజీగా 60 km/లీటర్ ఇస్తుంది అండ్ ప్రైస్ ఏమో 1 lakh చేంజ్ వరకు పడుతుంది. ఇక లాస్ట్ బైక్ పల్సర్ 125. ఇది పరిచయం అవసరం లేని బైక్, మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ బైక్ ని మిడిల్ క్లాస్ వాళ్ళ స్పోర్ట్స్ బైక్ అని, లవర్స్ తిరిగే బైక్ అని, అబ్బో అట్లా ఇంకా చాలా పేర్లే ఈ బైక్ ఉన్నాయి. ఈ పల్సర్ కి ఫ్రంట్ లుక్సే గానీ, సైలెన్సర్ నుంచి వచ్చే సౌండే గానీ మస్తు ఉంటది బ్రో. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వచ్చే బైక్లు అన్ని ఒక ఎత్తు అయితే ఈ పల్సర్ ఒకటి ఒక ఎత్తు. సో అందుకే బయట ఎక్కువ పల్సర్ బైక్లే కనబడతాయి మనకు. ఇక మైలేజ్ ఏమో 60 వరకు ఇస్తుంది అండ్ ప్రైస్ ఏమో 1 lakh చేంజ్ వరకు ఉంటుంది. సో నేను చెప్పిన ఈ బైక్స్ లలో మీ డ్రీమ్ బైక్ ఏదో కామెంట్ చేయండి అండ్ ప్రస్తుతం మీరు ఏ బైక్ వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.